మంచి స్క్రిప్ట్ రాసి దానికి సంబంధించిన ఒక అద్భుతమైన సెట్ వేసి ఇంకా అందమైన మ్యూజిక్ యాడ్ చేసి ఆ సినిమాకి హీరో హీరోయిన్స్ పర్ఫెక్ట్గా సెట్ అయితే సినిమా అద్భుతంగా ఆడుతుంది కదా. అన్ని పాత్రలు, దానికి తగ్గ సన్నివేశాలు, మ్యూజిక్ ఒకళ్ళ కోసం ఒకటి ఒదిగిపోయినట్లుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను మీకు చూపించబోయే జంట కూడా ఎగ్జాక్ట్లీ ఒకళ్ళ కోసం ఒకళ్ళ అనేటట్టు కనిపిస్తారు. అండ్ ఇంకెవరు అనుకుంటున్నారా? లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ. ఇస్ ఇస్ కార్తికేయ అండ్ పూజ గారు. హలో అండి. హలో అండి. హలో. ఎలా ఉన్నారు? ఆల్ వెల్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ టు. థ్యాంక్ యూ. నమస్కారం. ముందుగా మీకు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఎంత క్యూట్గా ఉన్నారు తెలుసా మీరిద్దరు. మ్యాచింగ్ పైగా కాస్ట్యూమ్స్ కూడా. అసలు మిమ్మల్ని ఇద్దరిని ఒకళ్ళేమో సినిమా మేకింగ్ దగ్గర నుంచి మార్కెటింగ్ దాకా క్రియేటివ్ సైడ్ ఉండేది మీ డిపార్ట్మెంట్. మీరేమో మంచి సంగీతం, మంచి గాత్రం, మ్యూజిక్ సైడ్ ఉన్నారు మీరు. మీ ఇద్దరు పరిచయం అసలు ఎట్లా జరిగింది? 2012లో వి మెట్, అంటే కలిసాము మా కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలిసాము. ఒక అంటే ఎక్కడ మొదలు పెట్టాలో తెలియదు అది. నా కామన్ ఫ్రెండ్ ఇంట్లో కలిసి మాట్లాడుకున్నాం. అంటే ఐ థింక్ దిస్ చాలా మందితో జరిగేదే అది. చాలా అలా కలిసి మాట్లాడుకొని అండ్ దెన్ ఐ స్టార్టెడ్ లైకింగ్ హర్. యా, నేను ఎక్స్ప్రెస్ చేశాను ఫస్ట్ అండ్ దెన్ మీరే ప్రపోజ్ చేశారు. యా, నేనే 2012. మీరిద్దరు 2012లో కలిసిన, ప్రపోజ్ చేసిన, ఒక కొన్ని ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయినా మీరు ఇంకా చాలా యంగే. ఐ మీన్ టు సే చాలా ఫ్రెష్ గానే ఉన్నారు ఆడియన్స్ కి. మీరిద్దరు కలిసి ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇచ్చేది సాక్షి టీవీకే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్. అండ్ కొత్తగానే అనిపిస్తుంది మాకు మిమ్మల్ని ఇద్దరిని కలిపి చూడడం. అసలు ఇప్పటిదాకా ఏ ఛానల్లో రాలేదు కాబట్టి మాకు కూడా చాలా కొత్తగా. నిన్న కాక మొన్నే కదా మేము కూడా షాక్ అయ్యాం. మా ఇంటర్వ్యూ అడుగుతున్నారంటే మాకు కూడా సర్ప్రైజింగ్ ఉంటుంది. సో మీ లవ్ స్టోరీని కొంచెం కంటిన్యూ చేద్దాము. మీరు ప్రపోజ్ చేసిన వెంటనే పూజ గారు మీరు ఒప్పుకున్నారా? అవునండి, ఇమ్మీడియట్ గా. అంటే అంత ఇమ్మీడియట్ క్వాలిటీ ఏంటి ఒప్పేసుకోవడానికి? అంటే యాక్చువల్గా ఇమ్మీడియట్ గా ఒప్పుకోలేదండి. నాకు చిన్నప్పటి నుంచి సినిమా ఫీల్డ్ లో ఉండే వాళ్ళని పెళ్లి చేసుకోకూడదని ఒకటి ఉండేది. అవునా? సో గట్టిగా అనుకుంది, అందుకే గట్టిగా అదే జరిగింది. కొంచెం టైం తీసుకొని దెన్ షీ సెడ్ ఓకే అండ్ దెన్ ఇట్ వెంట్ ఆన్. సో అలా అంతే. అంటే అసలు వద్దు సినిమా ఫీల్డ్ లో అనుకున్న స్టేట్ నుంచి సినిమా ఫీల్డ్ కి సంబంధించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవడం, ఆ ఇన్స్టింక్ట్ ఏంటా అని తెలుసుకోవాలని ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంటే ఆ ఫీలింగ్ ని నేను మార్చేసాను, తుడిపేశాను. సో మీరు కూడా ఫ్రెండ్స్ గా స్టార్ట్ అయ్యి అండ్ దెన్ గ్రాడ్యువల్లీ ఆ 1 year అంతా 1.5 year యాక్చువల్లీ వి వర్ మామూలుగా ఫ్రెండ్సే. ఎవ్రీడే అలా వెన్ యూ కీప్ టాకింగ్, మాట్లాడుతూ ఉండి ఆ ఇష్టం పెరుగుతూ ఉంటుంది. సో వన్ ఫైన్ డే ఐ డిసైడెడ్ ఐ టెల్ హర్ అని. సినిమా ఒక్కటే కాదు, మాది యాక్చువల్గా నార్త్ పోల్ సౌత్ పోల్ డిఫరెన్స్ అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడానికి ఐఎమ్ వెరీ మామూలు కూల్గా ఉన్నాను, తను టెన్షన్ పడుతుంది. సో దట్ ఈస్ వన్. ఎక్స్ట్రోవర్ట్, ఇంట్రోవర్ట్. ఏమన్నా డిసిషన్ తీసుకోవడానికి 1 second తీసుకుంటాడు, నేను 1 year తీసుకుంటాను. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. చాలా స్టూడియస్ నేను. అవునా? అలా ఎక్కువ చదివేదాన్ని ఇక్కడ. అంటే ఆయన చదవరనే కదా అర్థం? డెఫినెట్ చదవలేదని అర్థం. చదవరు అని కాదు, నేను అన్నాం కదా అంటే బాగుంటుందేమో అని వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ మొత్తానికి ఒప్పుకున్నారు. ఎంత టైం తీసుకున్నారు ప్రపోజ్ చేసిన తర్వాత? few months. And then marriage happened and all. Yeah. జైపూర్ ప్యాలెస్ లో మ్యారేజ్ జరిగిన టైంలో అసలు ఆ పీరియడ్ అంతా మీ ఇద్దరు మ్యారేజ్ వాజ్ లైక్ ది మోస్ట్ హ్యాపనింగ్ టాక్ ఆఫ్ ది టౌన్ అన్నమాట. ఎవరిని చూసినా పెళ్ళైన కొంతకాలం తర్వాత కూడా స్టిల్ ఇట్ హ్యాడ్ ఇట్స్ రివర్బరేషన్స్ అని చెప్పొచ్చు. కానీ బట్ మేము ఎంజాయ్ చేసాం బాగా. అదే బయట we had a great time. పెద్ద స్టార్స్ అందరూ ఆల్మోస్ట్ వచ్చారు పెళ్లికి. రాణా గారు, తారక్ గారు, ప్రభాస్ గారు, నాగార్జున గారు, ఎవరు రాలేదులేండి, పెద్ద స్టార్స్ అందరూ వచ్చారు. సో ఆన్ దట్ నోట్ మీ మ్యారేజ్ కి సంబంధించిన స్వీట్ మెమరీస్, లైక్ యాజ్ యూ సెడ్ మేము బాగా ఎంజాయ్ చేసాము అన్నది. ఐ మీన్ అంటే మొదటి నుంచి అండి అది, సిన్స్ వీవర్ అంటే అందరిని వెల్కమ్ చేస్తాం కదా, ఆ వెల్కమ్ చేయడం దగ్గర నుంచి ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే అందరం ఆ హోటల్ బయట నుంచోని వీఆర్ ఆల్
యూనో వెయిటింగ్ ఫర్ దెమ్ ఆ డప్పులు డోళ్ళు పెట్టుకొని ఈచ్ కార్ వస్తుంది అక్కడి నుంచి దట్ ఒక అడ్రిలిన్ రష్ లాగా బాడీలో అందరికీ ఇట్ వాస్ ఎక్సైట్మెంట్ ఇంకా అది ఇంకా అక్కడ నుంచి ద నెక్స్ట్ 3 nights వి వర్ దేర్ అక్కడ ఆ ఫేర్మౌంట్ జైపూర్లో. ద బెస్ట్ పార్ట్ వాజ్ ఎవ్రీబడి అందరూ 3 రోజులు ఉండడం 3 రోజులు అంటే మాకు క్లోజ్ అంటే వీళ్ళు మాకు క్లోజెస్ట్ అన్న వాళ్ళందరినీ వి ఇన్వైటెడ్. సో అబౌట్ 250 to 300 people. వాళ్ళందరూ కూడా 3 days ఫుల్గా అక్కడ టైం స్పెండ్ చేయడం వాజ్ ద బెస్ట్ పార్ట్. అంటే అందరికీ అండ్ ఇట్ వాజ్ క్లోజ్ టు న్యూ ఇయర్స్ December 30th మా పెళ్ళి. అంటే ఎవ్రీబడి జనరల్గా న్యూ ఇయర్స్కి 27th 28thకి ప్లాన్లు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడెక్కడికో. బట్ వీవర్ లక్కీ అంటే అలా వచ్చింది. నేను మా కిరణ్ బాబాయ్ పెడతారు ముహూర్తాలు మా అందరికీ. సో వాట్ అన్నిటికీ దేనికన్నా ఆయనే పెడతారు. సో ఆయన పెట్టారు. నాకు వింటర్ వెడ్డింగ్ కావాలి అనేది నాకు ఉండింది. పాపం దానికి అదే నరకమైంది. తనకు చలి ఇష్టం ఉండదు, నాకు చలి ఇష్టం. అలాంటి సో నాకేంటంటే పెళ్ళి ఏదైనా ఒక మంచి జరుగుతున్నప్పుడు అందరూ చాలా పెళ్ళిళ్ళలో చూస్తాం అందరికీ చెమటలు పడుతూ ఉంటాయి. ఇప్పుడు అమ్మాయిల కన్నా పాపం చెమటలు పడతాయి, హెయిర్ ఇది అయిపోద్ది, మేకప్ కారిపోద్ది అండ్ అన్నీ ఏదో చూడడానికి కొంచెం ఏదో అదొక ప్రాబ్లీ వియర్డ్. బట్ అనుకొచ్చి చచ్చిపోయినా పర్లేదా షివరింగ్ నిన్న వెడ్డింగ్ డే అంటే అంత కోల్డ్. నేను కూడా అంటే మీరు వాళ్ళే చెప్పింది ఏంటంటే ఇట్ వాస్ ద కోల్డెస్ట్ ఇన్ ద లాస్ట్ 15 years జైపూర్లో. అంత కోల్డ్ మేము ఎక్స్పెక్ట్ చేయాలి యాక్చువల్లీ. దట్ ఇయర్ ఇట్ జస్ట్ వాస్ టూ మచ్. అంటే నైట్ 11 o'clock వెళ్ళి 10 degrees ఉండిందంట ఆ రోజు నైట్. 10 degrees ఇన్ జైపూర్ ఇన్ ద నైట్ 11:50 ఇన్ సారీ. నో అదర్ ఆప్షన్స్, వెడ్డింగ్ డ్రెస్ హైలైట్ అవ్వాలి అంతే కదా, ఇంకేది కప్పుకోలేము. గెస్ట్లు అయితే లేయర్ కప్పుకొని నీట్గా కూర్చున్నారు ఫైర్ ముందు. సో ఇట్ వాస్ వెరీ బ్యాడ్. అంటే నాకు కూడా అంత అలా ఉంటుందని. బ్యూటిఫుల్ ద వెడ్డింగ్ వాజ్ చాలా బ్యూటిఫుల్ గా జరిగింది. నేను అది పిక్చర్ చూసుకుంటే హ్యాపీ ఓకే బాగుంది బాగుంది. అదే కదా ద పింక్ సిటీ హ్యాడ్ బ్రైడ్ బ్లషింగ్ ఇన్ పింక్ అని చెప్పి అబ్బో సీరియస్లీ. సో మీ ఇద్దరివి ఇన్ని కాంట్రాస్ట్ ఫీలింగ్స్ అండ్ ఒపీనియన్స్ ఉన్నప్పుడు ప్రత్యేకంగా కొన్ని సాంప్రదాయాల గురించి మాట్లాడినా లేకపోతే ఎవరెవరు ఇండివిజువల్ ప్రొఫెషన్స్ గురించి మాట్లాడినా ఎలా తీసుకుంటారు? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సాంప్రదాయాలు మీరిద్దరిలో ఎవరు ట్రెండీ, ఎవరు బాగా సాంప్రదాయం? దట్ వే బోత్ ఆఫ్ us ఆర్ కొంచెం సాంప్రదాయం అంటే పెద్ద ఐ మీన్ వి రెస్పెక్ట్. ఇప్పుడు అమ్మ వాళ్ళు అత్తమ్మ కానీ అమ్మ కానీ అనేది చెప్తే వాళ్ళ కోసం వి ఫాలో అంతే. దాని గురించి మాకు తెలియదు కూడా ఫాలో అవడానికి పెద్దగా సాంప్రదాయం వైజ్. వి జస్ట్ ఫాలో. వాళ్ళు చెప్పి ఇది బాగుంటుంది, ఇది చేయాలి, ఇది ఇలా ఉంటే మంచిది అంటే వి జస్ట్ ఫాలో. బట్ డెఫినెట్లీ మోర్ ట్రెండీ మస్ట్ బి హిమ్ ఓన్లీ అండి. ఐ థింక్ he might be more the cooler one. Cooler he's cooler. Yeah, I believe more. I believe more in only camera mundu enni compliments. No. చాలా ఆనెస్ట్ గా చెప్తున్నారు తెలుస్తుంది కూడా. I believe more in prayer or anything. Oh yeah bhakti wise ante sampradayam veru bhakti veru. No, in that sense like even celebrating a festival or something I'm more into it. అంటే మీరు చిన్నప్పటి నుంచి అలాంటి అట్మాస్ఫియర్ లో బాటప్ అయి వచ్చారని చెప్పొచ్చా? అలా చెప్పొచ్చు. అంటే సింపుల్ గా పూజ చేసుకోవడం ఆర్ గుడికి వెళ్ళడం నాకు అలవాటే అని. ఐ లైక్ గెటింగ్ డ్రెస్డ్ అప్ ఫర్ ద ఫెస్టివల్స్ అండ్ మోర్ రెడీ అవ్వడం చాలా ఎంజాయ్ చేస్తుంది. ఐ మీన్ ద ప్రాసెస్ ఆఫ్ గెటింగ్ రెడీ ఆల్సో షీ ఎంజాయ్స్. అంటే ఇప్పుడు ఎక్కడికైనా సపోజ్ ఒక పార్టీకి వెళ్ళాలన్నా బయటకి వెళ్ళాలన్నా అట్లీస్ట్ మినిమం ఒక 2-3 hours నోటిఫికేషన్ ఇవ్వాలా? తనకి ఇవ్వాలి. కాదు రెడీ అయ్యేది మీకు ఇష్టం, టైం ఆయనకి ఎందుకు ఇవ్వాలి? నేను చెప్పుకున్నాను కదా తనకు కూడా ఇష్టం. ఇప్పుడు మీ ముందు అద్దం ఉంటే మీ అంక చూసి మాట్లాడు. నాకు రెడీ అవ్వడం ఇష్టమే. ఎవరికైనా అందంగా కనపడాలని ఉంటుందప్పా. బట్ అంటే తన ఎంజాయ్ చేసేంత నేను బయటికి వెళ్ళడానికి ఐ హావ్ టు లుక్ గుడ్ అనేది. గర్ల్స్ ఆర్ ఆల్వేస్ గర్ల్స్. అదే ఆబ్వియస్లీ. సో అది చూస్తుంటే బాగుంటుంది కూడా. అది ఇప్పుడు రేపు ఏదో వేసుకోవాలంటే ఇవాళ డ్రెస్ తీసి ఇది వేసుకున్నా, ఇవాళ ఇది వేసుకున్నా, ఇది వేసుకున్నా అంటే దట్స్ ఆ ఎక్సైట్మెంట్ ఇట్స్ నైస్ టు సీ. సో బెస్ట్ క్వాలిటీ ఇన్ యువర్ వైఫ్ ఏం చెప్తారు? అంటే సింగింగ్ అని మాకు తెలుసు, అంటే కొంచెం వియర్డ్ కాంబినేషన్. అంటే వియర్డ్ కాంబినేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అండ్ స్మార్ట్నెస్ రెండు ఉంటాయి. షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్మార్ట్. సో అండ్ కొన్ని విషయాల్లో ఇన్నోసెన్స్ ఉంటుంది. ఆ ఇన్నోసెన్స్ బాగుంటుంది అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తే. అండ్ షీ ఈజ్ వెరీ స్మార్ట్.
దట్ వాజ్ అంటే కాన్వర్జేషన్స్లో అర్థమయ్యేది. దట్ వాజ్ ద మెయిన్ థింగ్ ఫర్ మీ. మీ పెళ్లి టైంలో బంగారం సేస్ ఎస్ ఎస్ అనే ఒక హ్యాష్ ట్యాగ్ బాగా వైరల్ అయింది. Yeah. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే హీ లవ్స్ హర్ సో మచ్, అందుకనే బంగారం అని పిలుస్తున్నారా అన్నది. ఇస్ దట్ స్టిల్ కంటిన్యూయింగ్? యా ఇప్పుడు బంగారం అంట. అవునా? యా ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హ్యాపీగా. ఇట్స్ వెరీ స్వీట్. Sweet. యాక్చువల్లీ నాకు ఇష్టం ఉండదు, నాకు ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా పేరు పెట్టి పిలిస్తే, పేరు పెట్టి పిలిస్తే, నా పేరు పెట్టి పిలిస్తే పిలవకూడదు అలాగా? పిలవకూడదు. అంటే చిన్నప్పటి నుంచి తాతగారు అన్నా ఎవరన్నా అమ్మ తల్లి ఇలా పిలవడం అలవాటయ్యి, అంటే ఇవన్నీ తనకి తెలీదు పిలిచినప్పుడు ఇనిషియలీ. యాక్చువల్గా మేము ఫ్రెండ్స్గా ఉన్నప్పటి నుంచి బంగారం అనేవాడు. సో ఫ్రెండ్ వెరీ డియర్ టు అస్ సజెస్టెడ్ ఈ హ్యాష్ ట్యాగ్ సజెస్ట్ చేసింది. ఒక యా షీ సజెస్టెడ్. అంటే ఒకరోజు కూర్చొని పెళ్ళి అంతా ఫిక్స్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ ఇంకొక 1 monthలో, అప్పుడు హ్యాష్ ట్యాగ్ కావాలండి. నేను తను మా ఫ్రెండ్ అమ్మాయి జస్ట్ 3 of us were sitting and తప్పని షీ సెడ్ బంగారం సేస్ ఎస్ఎస్ అని. అండ్ అందరికీ ఆల్ ఆఫ్ us liked it. అదేదో అప్పుడు మా సినిమాకి మా టైటిల్ అన్నట్టు ఫీల్ అయ్యాం మేము. ఎస్పెషల్లీ తన సింగింగ్ గురించి ఏం చెప్తారు మీరు? అంటే నాకు ఇట్స్ లైక్ లల్లబీ అండి. నాకు అప్పటి నుంచి కూడా ఇప్పుడుకి ఎప్పుడు సో షీ సింగ్స్ ఫర్ యూ యా ఈవెన్ నౌ? యా షీ సింగ్స్ ఎక్సెప్ట్ వెన్ we're fighting. See, she's extremely smart, extremely. ఎక్కడ she's very choosy about her words. ఎక్కడ ఏవి పడాలో టక్కన పడుతుంది. పంచులు అంతే అంతే అసలు. సరే, యాక్చువల్లీ ఫైటింగ్స్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న క్వశ్చనర్ ప్రిపేర్ చేశాను, అది మీ ఇద్దరు ఆన్సర్ చేయాలి. బట్ బిఫోర్ ఐ గో టు దట్, లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ యువర్ ఎండ్. మీరు పాడిన పాటలో విచ్ వన్ వాజ్ యువర్ ఫేవరెట్ వన్, అండ్ అది మీరు తనకి డెడికేట్ చేయాలి అని అంటే వాట్ వుడ్ యూ సింగ్ ఫర్ హిమ్? కవించే ప్రేమిక, కవించే ప్రేమిక, చెలియా చెలియా. ఎంత స్వీట్ ఉంది తెలుసా తన వాయిస్ అసలు. అందుకనే మీ వాయిస్ కి ఫ్యాన్ అట్లా ఫ్లాట్ అయిపోయారు ఆయన అంతే. మొత్తం మెమరీస్ అన్ని మళ్ళీ ఒకసారి. తను మీకోసం ఒక సాంగ్ ని డెడికేట్ చేసి పాడింది, అండ్ మీరేం చేస్తారు తన కోసం? ఈవెన్ యూ హ్యావ్ టు సింగ్ అ సాంగ్ ఫర్ హర్. ఇప్పుడా? ఇప్పుడే ఏదైనా 1-2 లైన్స్. నేను ఎప్పుడు తనకి పాడలేదు, తనైతే నాకు పాడేది. అందుకని ఇది అలా గుర్తుండిపోతుంది తనకి. ఇప్పుడు మీరు తను అదొక్కటే నా దగ్గర ప్రామిస్ తీసుకుంది, పెళ్లి చేసుకోకముందు నేనే పాడాలి, నువ్వు పాడకూడదు ఎప్పుడు నాకు అని. ఒకసారి ట్రై చేశాను. సో మళ్ళీ ఇప్పుడు ఆ ప్రామిస్ బ్రేక్ చేయడం నాకు ఇష్టం లేదు. చెప్పండి, మీ మ్యారేడ్ లైఫ్ ఇంత హ్యాపీగా బ్యూటిఫుల్గా సాగడానికి మీరు ఏమనుకుంటున్నారు? వాట్ ఈస్ ద మెయిన్ పిల్లర్ అన్నది మీరు అనుకుంటున్నారు? అండ్ అలాగే ఇప్పుడు వస్తున్న నెక్స్ట్ జనరేషన్ కపుల్స్కి కూడా ఈ దసరా ఫెస్టివల్ సందర్భంగా వన్ అడ్వైజ్ యాజ్ అ వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్రమ్ యువర్ ఎండ్ టు ది యంగ్ కపుల్స్. వాట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటే, ఒకటి ముందు ఫ్రెండ్స్గా స్టార్ట్ చేసాం కదా, ఐ థింక్ దట్ హెల్ప్స్. అండ్ పెళ్ళి అయ్యాక అత్తమ్మ మావయ్యతో ఉండడం ఒక పెద్ద సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏం జరిగినా వాళ్ళు నా సైడే ఉంటున్నారు. సో నన్నే సపోర్ట్ చేస్తారు. సో ఐ థింక్ దట్ ఏం జరిగినా అంటే వాళ్ళకి ఏం జరిగినా తెలియక్కర్లేదు కూడా, తెలియక్కర్లేదు, పెద్ద అవసరం లేదు. అది ఇమ్మెటీరియల్ బేసిక్గా. ఎంత అదృష్టమో కదా. జనరల్గా నేను ఇచ్చే అడ్వైస్ అది. బిఫోర్ ఐ థింక్ మాకు హెల్ప్ అయింది ఏంటంటే, మేము పెళ్ళయ్యాక వాళ్ళతో ఉండడం, ఆ బాండ్ పెంచుకోవడం, లేకపోతే జస్ట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా మ్యారేజ్లో, లైఫ్లో. సో అడ్వైస్ తీసుకోవడం, షేర్ చేసుకోవడం, ఐ థింక్ దట్ హెల్ప్స్ అలాట్. అండ్ మీరేం చెప్తారు? వాట్ ఎవర్ షీ సెడ్, అది కాకుండా మెయిన్ థింగ్ అంటే అండర్స్టాండింగ్ ఈచ్ అదర్. దట్ ఈస్ అంటే వెరీ బేసిక్ థింగ్. బట్ మాకు మా రిలేషన్షిప్లో దట్ హ్యాస్ రియలీ, అంటే ఎవరికన్నా కొత్త ఇట్స్ న్యూ రిలేషన్షిప్. ఎంత మనం యువర్ ఫ్రెండ్స్ బిఫోర్ యూనో ఆ డేటింగ్ పీరియడ్ ఉంటుంది, తెలుసుకుంటాం. కానీ ఒకే ఇంట్లో ఒకే రూమ్లో ఉండడం ఇస్ అగైన్ కంప్లీట్లీ డిఫరెంట్. బీయింగ్ మ్యారీడ్ అనేది కంప్లీట్లీ అసలు వేరే. అండ్ అంటే అదేదో ఇదేని కాదు, కానీ యూ విల్ కొత్త ఇంకా యూ విల్ కీప్ నోయింగ్ అబౌట్, అండ్ సిచ్యువేషన్స్ కొత్తగా ఉంటాయి బేసిక్గా. ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు ఒకలాంటి సిచ్యువేషన్స్ అంతే, ఉంటాయి, మన కన్వీనియంట్ అన్నీ అప్పుడు ఉంటాయి. అప్పుడు సిచ్యువేషన్స్ ఉంటాయి.
ఇప్పుడు వన్స్ యూర్ మ్యారీడ్ యూర్ కమిటెడ్ నౌ అండ్ యూ విల్ హ్యావ్ సిచ్యుయేషన్స్. సో దాన్ని మచ్ మోర్ డిమాండింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. యా డిమాండింగ్ ఉంటాయి. ఐ మీన్ ఈవెన్ లైక్ హ్యాపీ సిచ్యుయేషన్స్, ఎంజాయబుల్ సిచ్యుయేషన్స్ అండ్ సమ్ థింగ్స్ దట్ యూ కాంట్ డూ వెన్ యూఆర్ డేటింగ్. కరెక్ట్. పెళ్ళైన తర్వాత మనం ఇప్పుడు చేయగలుగుతున్నాం అనేవి సిచ్యువేషన్స్ ఉంటాయి. యూనో కామన్ డైలాగ్ కదా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో, పెళ్లికి ముందర నువ్వు నా కోసం అలా చేసావు, పెళ్ళి అయిన తర్వాత చేయట్లేదు అని. అలాంటి డైలాగ్ మనకి అంటే అలాంటివి రాలేదు కానీ యా బట్ అండర్స్టాండింగ్ ఈచ్ అదర్ ఇస్ అంటే ఈ దీంట్లో ఒక దాంట్లో తన అర్థం చేసుకోవడం, నేను తను అర్థం చేసుకోవడం అండ్ మూవింగ్ పాస్ట్ ఇస్ ద కీ. సో వెరీ హ్యాపీ ఫర్ యూ బోత్ దట్ మీ ఇద్దరు చాలా లవ్లీగా, చాలా క్యూట్గా ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాము. ఇప్పుడు మీ ఇద్దరి అండర్స్టాండింగ్ ఒక్కొక్కళ్ళకి సంబంధించి ఒక చిన్న గేమ్ ఆడదాం. ఇదిగో నా దగ్గర పేపర్స్ ఉన్నాయి, సెట్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి. మీ ఇద్దరికి కొన్ని ఖాళీ పేపర్స్ ఇచ్చేస్తాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ పేపర్స్ నిండా మిమ్మల్ని ఇద్దరిని క్వశ్చన్స్ అడగడానికి నేను ప్రిపేర్ అయి తెచ్చుకున్న లిస్ట్ అనమాట. బాగా హోంవర్క్ చేశారు. నో కాపింగ్, నో చీటింగ్. హూ అపాలజైజెస్ ఫస్ట్? గొడవ అయినప్పుడు ఫస్ట్ ఎవరు సారీ చెప్తారు? ఓకే, చూపించండి ఇప్పుడు. సో ఫస్ట్ మీరే సారీ చెప్తారనమాట. ఏ గొడవ ఎందుకు అలాగా అంటే యూజువలీ తప్పు మీ వైపే ఉంటుందా లేకపోతే? యూజువల్లీ నా వైపే ఉంటుంది. చాలా మోడెస్ట్, చాలా ఆనెస్ట్ అనుకున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మోర్ థాట్ఫుల్. బి ఆనెస్ట్. ఓహో, బి ఆనెస్ట్ అంటే నాకు అర్థమైంది. నెక్స్ట్, హూ ఇస్ జెలస్? ఓహో, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బాండింగ్ అసలు. No. Who is more mature? Who remembers important dates? First day when you both met each other. I have to write to him. Hey, beautiful. Correct? Correct. Oh. Wonderful, wonderful. Thank God. డబ్బులు ఎవరు బాగా ఖర్చు పెడతారు? షాపింగ్ ఆర్ ఎనీథింగ్? నేను హీయన్ రాసా, మీయన్ రాయిపోయి. నెక్స్ట్, హూ సేస్ ఫ్రీక్వెంట్ గా ఐ లవ్ యూ అని ఇద్దరిలో ఎవరు చెప్తారు? అసలు ఎక్కడన్నా ఒక్క చోటన్నా దొరుకుతారేమో అని చూస్తున్నాను. ప్రతి చోట సూపర్ హిట్టే. ఓకే, ద లాస్ట్ క్వశ్చన్. మీ ఇద్దరిలో మోస్ట్ ఆర్గనైజ్డ్ ఎవరు? టైం చక్కగా మేనేజ్ చేయడాలు ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎందుకు అంత నవ్వుతున్నారు? చెప్పండి సరదాగా. ఇది 8 questions, 7 ఈచ్. ఒక పాయింట్ తనకి లూజ్ చేసింది పూజాకి వచ్చింది, పూజ లూజ్ చేసింది కార్తికేయకి వచ్చింది. అల్టిమేట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. కంగ్రాచులేషన్స్. సో ఇప్పటి వరకు మిమ్మల్ని ఇద్దరిని కలిసి అడిగాను కదా క్వశ్చన్స్. దాని తర్వాత చిన్నగా ఒక గేమ్ ఆడుకున్నాం సరదాగా. ఎప్పుడు ఇంకొకరు ప్రాంప్ట్ చేయకూడదు, హెల్ప్ చేయకూడదు, 1-to-1 క్వశ్చనర్ అనమాట. సో ఫస్ట్ పూజతో స్టార్ట్ చేస్తాను. ఓకే పూజ? యా, ఫస్ట్. సో బేసిక్గా మీరు ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ నుంచి ఒక పెద్ద ఫ్యామిలీలోకి వచ్చారు. కార్తికేయన్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఫ్యామిలీ. సో ఒక్కొక్క పర్సన్తో మీకున్న రిలేషన్ చెప్పాలన్నమాట. స్టార్టింగ్ విత్ ఫస్ట్ రాజమౌళి గారు. ఆబ్వియస్గా చాలా మంచి బాండ్ అండి. ఇప్పుడు నేను రూమ్ బయటకు వచ్చి కొంచెం లోగా ఉన్నా, సెట్గా ఉన్నా, ఏమీ రీజన్స్ అడగకుండా తను అడుగుతారు నువ్వు ఏం చేసావురా అని ఫస్ట్. అండ్ ఎప్పుడు మేము మాట్లాడుకుంటున్నా నేను ఏమన్నా అడిగాను అనుకోండి అండ్ హీ సేస్ ఏదో ఒక కౌంటర్ ఇస్తాడు కదా నేను అడిగింది చేయకపోతే. చాలా చిరాకు పడి ఒకసారి చెప్తే చేయొచ్చు కదరా అంటాడు. అండ్ హీల్ ఇమీడియట్లీ టేక్ మై సైడ్ ఫర్ ఎవ్రీథింగ్ అన్నిటికీ. సో ఆబ్వియస్గా చాలా మంచి బాండ్. ఇట్స్ ఐ లుక్ అప్ టు హిమ్ అ లాట్. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ పేషెంట్. ఆ పేషెన్స్ నేను అందరు నేర్చుకోవాలనిపిస్తుంది. సో 1 word అబౌట్ హిమ్ అంటే? పేషెంట్. ఎక్స్ట్రీమ్లీ పేషెంట్. ఎక్స్ట్రీమ్లీ పేషెంట్. అండ్ దెన్ రమా రాజమౌళి గారు. షీ ఈజ్ లైక్ మై టాయ్. లైక్ ఐ ఇరిటేట్ హర్ అ లాట్. చాలా, మేము యాక్చువల్లీ చాలా క్లోజ్ అండ్ చాలా ఇరిటేట్ చేస్తాను. బుగ్గలు గిల్లుతాను, ఇరిటేట్ చేస్తాను, కితకితలు పెడతాను. అలాంటి రిలేషన్షిప్. చాలా షేర్ చేసుకుంటాను
అండ్ లైక్ అ ఫ్రెండ్, ఎగ్జాక్ట్లీ లైక్ అ ఫ్రెండ్ షేర్ చేసుకుంటాను. కీరవాణి గారు. కిరణ్ బాబాయ్ నేను బెస్ట్ మెమరీ ఏంటంటే మేము హ్యాండ్ టు హ్యాండ్ రమ్మీ ఆడుకుంటాం. అండ్ ఆయన దగ్గర నుంచి డబ్బులు కొడితే నాకు చాలా థ్రిల్ వస్తుంది. వల్లి గారు. వల్లి పిన్ని కూడా అంటే ఈచ్ వన్ వాళ్ళ వేలో చాలా స్పెషల్. వల్లి పిన్ని ఒక్క పర్సన్, వల్లి పిన్ని తిడుతున్నప్పుడు కూడా ప్రేమ చూపిస్తున్నట్టే ఉంటుంది. అంటే తిట్లు కూడా అలా అనిపిస్తుంది, తిడుతుంది, చాలా తిడుతుంది, బట్ 1 సెకండ్ కూడా ఓ ప్రేమించట్లేదు నన్ను అనిపించదు. అలాంటి బాండ్ అనమాట. కాలభైరవ. బైరి యాక్చువల్గా భైరవ నేను చాలా పర్సనాలిటీస్ వైజ్ చాలా సిమిలర్ అండి. నాకు భైరవకి చాలా కామన్ పాయింట్స్ ఉంటాయి. తను కూడా ఎక్కువ ఆలోచిస్తాడు. సో మీ డూప్లికేట్ ఇమేజ్ కైండ్ ఆఫ్ అలా అనొచ్చు, జెరాక్స్ అలా అనొచ్చు. రైట్. జగపతి బాబు గారు, మీ బాబాయ్ గారు. తను ఫెంటాస్టిక్ కామిక్ టైమింగ్ ఉంటుందండి. మీకు తెలియకపోవచ్చు, ఆయన ఇప్పుడు చాలా చాలా సీరియస్ రోల్స్ చేస్తున్నారు కాబట్టి. కానీ యూ కాంట్ ఇమాజిన్ ఆయన ఎంత ఫన్నీయో యాక్చువల్గా. అంటే ఆయన ఉన్న 3 hours నవ్వుతూనే ఉంటారు. అందులో ఒక చిన్న స్పార్క్ మీకు కూడా వచ్చిందేమో. కరెక్ట్ టైమింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ. రైట్. పూజ గారు, యాక్చువల్లీ మీరు భక్తికి సంబంధించిన కొన్ని ఆల్బమ్స్ పాడడం ఇవన్నీ జరిగింది. ఇప్పుడు అది కంటిన్యూ చేస్తున్నారా? మ్యూజిక్ ప్రాక్టీస్ చేస్తున్నారా? ఇంకా పాడుతున్నారా ఇప్పుడు ఎందులో అయినా? యాక్చువల్గా చాలా ఇయర్స్ నేర్చుకున్నానండి. ఒక మేబీ 12 years నేర్చుకున్నాను క్లాసికల్ కర్ణాటిక్ మ్యూజిక్. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి నేర్చుకోవట్లేదు. బట్ ఇంట్లో పాడుతూ ఉంటాను, నాకు ఫ్రెండ్స్ దగ్గర పాడతాను, తన కోసం పాడతాను. భక్తి గీతాలన్నీ పాడి బాగా ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు నాకు పాడుతూ ఉంటాను. సినిమా పాటలు పాడినాను నీకోసం. సినిమాల్లో కూడా పాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ అనుకోవచ్చా? అంటే కొంచెం ప్రాక్టీస్ తప్పింది కదండి. సో మేబీ ఇఫ్ ఐ స్టార్ట్ మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టి కొన్ని ఇయర్స్ మళ్ళీ నేర్చుకుంటే ఏమో తెలియదు, కొంచెం సిగ్గు తగ్గితే అప్పుడు పాడొచ్చు. యాక్చువల్లీ తెలుసా, ఇది ఒక మంచి కాంప్లిమెంట్ మీకు. మీరు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా నవ్వుతున్నారు కూడా. మీరు ఎప్పుడన్నా యాక్టింగ్ వైపు ఆలోచించారా? ఏంటి అంత పెద్ద నవ్వుతున్నారు? నేను ఏం అడిగానండి? అందంగా లేదు, అందంగా లేరా ఆవిడ? అంత ఇంటర్వ్యూ కష్టం, చాలా కష్టం. రమా రాజమౌళి గారు యాక్ట్ చేశారు కదా సీరియల్లో యాక్ట్ చేశారు ఆవిడ. ఒక కొత్త పాయింట్ దొరికింది నాకు పని చేయడానికి. ఓ, మీకు తెలీదు ఆ పాయింట్? తెలీదు. ఇది అవునా? అమృతం అది చూసాను. ఐ థాట్ లైక్ ఫుల్. అదేలే, లేదండి, చాలా కష్టం. నేను ఇంకా RRR లో యాక్ట్ చేస్తున్నారేమో అనుకుంటున్నాము. ఆవిడ రమా గారు చేస్తున్నారా? లేదు. మీరు అసలు అంటే నాకు ఈ ఇంటర్వ్యూ చేయడానికే ఇంకా చాలా టెన్షన్, చాలా నర్వస్ అయిపోతానండి కెమెరా ముందు. ఇంపాసిబుల్. ఇంకా యాక్టింగ్ అయితే ఇంపాసిబుల్ అనుకోండి. ఇంటర్వ్యూ మీరు కాబట్టి ఫ్రీ అయింది. మీరైనా సినిమా డైరెక్ట్ చేస్తుందేమో. పంచు నాకు. సో RRR మూవీ ఇప్పుడు జరుగుతోంది అండ్ ఆల్మోస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు. RRR మూవీలో మీ కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఉందా? అంటే నైట్ షూట్స్ అప్పుడు వెళ్ళి అందరికి ఐస్ క్రీమ్స్ తెప్పించేదాన్ని నాకు తెప్పించుకుంటూ. బట్ అది కూడా మీకు తెప్పించుకుంటూ నాకు తెప్పించుకుంటూ అందరికి తెప్పించేదాన్ని. బట్ లేదండి, ఊరికే అంటే సెట్కి వెళ్తానండి, యాజ్ వీళ్ళతో ఉంటాను. వీళ్ళు చాలా సీరియస్ కాన్వర్సేషన్లో ఉంటే సంబంధం లేకుండా ఒకటి చెప్తాను. అంటే నాకు మూవీ వెనకాల ఎంత పని జరుగుతుందో చూస్తూ ఉంటాను, బట్ నాకు ఏం తెలియదు కదా దాని గురించి. సో మామయ్య పక్కన కూర్చొని సంబంధం లేని టాపిక్, కుక్కలు, నాకు కుక్కలు అంటే చాలా ఇష్టం. సో కుక్కల గురించి ఏదో ఒకటి మాట్లాడతా. స్ట్రెస్ బస్టర్ అనుకోండి దీనికోసం. అంటే మాకు అదే మా ఇద్దరి మధ్యన ఒక ఇంకొక తెలుగు పాటలు కాకుండా ఇంగ్లీష్ పాట కూడా మేము డేటింగ్ చేసుకునేటప్పట్లో ఇట్ వాజ్ సాంగ్ చీర్ లీడర్ అని ఇంగ్లీష్ సాంగ్. సో ఆ రోల్ ప్లే చేస్తుంది అనమాట. వచ్చి వాళ్ళందరినీ ఒకసారి చీరప్ చేస్తుంది. ఏదో అది కూడా చాలా ఇంపార్టెంట్ తెలుసా మీకు? చాలా 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 స్ట్రెస్ రిలీవ్ అయిపోతుంది, ఇంకా ఎక్కువ ఫంక్షనింగ్ ఆఫ్ ది బ్రెయిన్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ మదర్ అండ్ యువర్ మదర్ ఇన్ లా అండ్ ఆల్సో స్ట్రాంగ్ ఉమెన్ అని అంటే వల్లి గారు కూడా డెఫినెట్లీ షీస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ లేడీ. సో ఇంతమంది స్ట్రాంగ్ ఉమెన్ అరౌండ్ యూ, వాళ్ళ ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి వాళ్ళతో మీరు షేర్ చేసుకునే బాండ్ కానీ లేకపోతే వాళ్ళ నుంచి మీరు నేర్చుకున్న పాఠాలు కానీ ఏమన్నా ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఐ
థింక్ అమ్మ దగ్గర నుంచి అమ్మకి యాక్చువల్గా డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం, హార్డ్ వర్క్ చాలా ఇష్టం, ఏ పని చేసినా చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తే తనకు చాలా ఇష్టం. యాక్చువల్లీ అమ్మకి కార్తికేయ అంటే కూడా చాలా ఇష్టం ఆ విషయంలో. 5కి లెగ్సి వర్క్కి వెళ్ళి ఇదంతా చూసి తనకు చాలా ఇష్టం బేసిక్. సో డిసిప్లిన్ అమ్మ. యా డెఫినెట్లీ డిసిప్లిన్, చదువు ఇవన్నీ చాలా బిగ్. ఇంకా తాతగారు ఏమన్నా ఇవాళ అవసరం లేదు అలా అనుంటే కూడా నెవర్. నాకు ఎగ్జామ్ ఉంటే నేను చదవాలి, నేను రాయాలి, చాలా డిసిప్లిన్ నీట్గా ఉండేది ఇంట్లో. అత్తమ్మ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ అది నాకు పెద్దగా లేదు ఆ క్వాలిటీ. సో అత్తమ్మ దగ్గర ఉన్న ఒక క్వాలిటీ, ఏ విషయం అయినా నెగిటివ్ది అయితే తను ఏమన్నా హర్ట్ అయిందనుకోండి, ఏదన్నా నెగిటివ్ ఎమోషన్ ఎగ్జాక్ట్గా 5 minutesలో డిలీట్ చేసేయగలుగుతుంది. ఆ ఎమోషన్ డిలీట్ చేస్తుంది, అలా జరిగిందని డిలీట్ చేస్తుంది. ఆ మనిషి మీద ఏం పెట్టుకోదు, అసలు ఏం ఉండదు, నెగిటివ్ ఫీలింగ్ ఉండదు. తను వాళ్ళ కోసం ఇంకా వాళ్ళు ఏమన్నా ప్రాస్పర్ అయితే తను హ్యాపీగానే ఫీల్ అవుతుంది. సో ఐ థింక్ దట్స్ అ వెరీ ఇంపార్టెంట్, దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్వాలిటీ. చాలా గ్రేట్ అలా ఉండడం కూడా. క్వాలిటీ. కరెక్ట్. వల్లిపిన్ విషయానికి వస్తే వల్లిపిన్నికి పిల్లలు మేమందరం అంటే తన వరల్డ్ అంతే, తన వరల్డ్. అలా పిల్లలు కంటే అలా చూసుకోవాలి పిల్లల్ని. ఎందుకంటే తనకి మమ్మల్ని మించింది ఇంకేం లేదు. ఫర్ మా హ్యాపీనెస్ అన్న తన వరల్డ్ అంతా మేమే పిల్లలందరం. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ నైస్. సో ఒక్కొక్క స్ట్రాంగ్ ఉమెన్ నుంచి ఒక్కొక్క క్వాలిటీని ఇంబైబ్ చేసుకున్నారా? అంత ఈజీ అండి. ట్రై అట్లీస్ట్ ట్రై చేస్తున్నారు అనుకోవాలి. ట్రైంగ్. సో బిఫోర్ మ్యారేజ్ రాజమౌళి గారి గురించి మీకు తెలిసే ఉంటుంది 100% ఆబ్వియస్లీ. బిఫోర్ మ్యారేజ్ రాజమౌళి గారిని చూశారు అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఒక హోదాలో రాజమౌళి గారిని చూశారు. రెండిటికి డిఫరెన్స్ ఏమన్నా ఉందా? లేదండి, ఆయన్ని ఒక 10 years తర్వాత చూసినా ఇలానే ఉంటారేమో. ఆయనలో ఏమీ డిఫరెన్స్ లేదు. ఆయనకి అంటే నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో ఆయన అలానే కన్సిస్టెంట్గా ఉంటారు. సో యాక్చువల్లీ ఆ భయం ఎప్పుడు లేదండి, టు బి ఆనెస్ట్. పెళ్ళప్పుడు కొన్ని ఉండిని పబ్లిక్ ఇమేజ్ ఫేస్ ఉన్న ఫ్యామిలీ అంటే ఎక్కడికన్నా వెళ్తే అందరూ చూస్తారు, ఇవన్నీ కొంచెం భయాలు. బట్ ఎందుకంటే అలవాటు లేదు, సో అవి భయాలు తప్పితే ఇంట్లో ఉండడం భయం అసలు ఎప్పుడూ లేదు. ఎలా ఉంటుంది అని అస్సలు భయం లేదు. వండర్ఫుల్. జగపతి బాబు గారికి మీకు ఉన్న ఆ బాండింగ్ గురించి చెప్పండి. అంటే చౌదరి బాబాయ్ అంటాం బాబాయ్ని. బాబాయ్కి చిన్నప్పటి నుంచి ఇంకా నన్ను అమ్మ దగ్గర నుంచి సేవ్ చేయడం అనమాట. ఇంకా చదువు నుంచి, ఎగ్జామ్ నుంచి అలా. దట్ ఈస్ హిజ్ రోల్ యాజ్ సిన్స్ వెన్ వి వర్ కిడ్స్. అమ్మ చదువుకోమంటే అవసరం లేదు, బాబాయ్ స్ట్రిక్ట్ కాదు, చక్కగా మీ సైడ్ కాదు, అస్సలు జీరో స్ట్రిక్ట్నెస్, చాలా ఫుల్ నా సైడ్. డెఫినెట్గా నా సైడ్. చదువుకోమనే వాళ్ళకన్నా చదువు ఎగొట్టే అంటేనే హాయిగా ఉంటుంది. అవును, డెఫినెట్గా. సో వాల్డెన్ బుక్ స్టోర్ క్లోజ్ చేసినప్పుడు మీరు ఏమైనా బాధపడ్డారా? చాలా ఏమన్నా మీకు అది ఒక ఎమోషనల్ బాండ్ ఉందా వాల్డెన్ బుక్ స్టోర్కి మీకు? డెఫినెట్గా అండి. అంటే చాలా మంది లాగా నాకు కూడా చాలా ఎమోషనల్ బాండ్ ఉంది. బట్ ఐ థింక్ అది 30 years బ్యూటిఫుల్గా రన్ అయింది. ఇట్ వాస్ టైమ్ అనుకుంటండి. అవునా? టైమ్ హీల్డ్ ఇట్ అని చెప్పాలా? No, it was time for it played its course and beautiful గా 30 years పైన ఉండింది. అండ్ అందరికి మంచి మెమరీస్ ఉంటాయి. చాలా మంది ఇప్పటికీ పీపుల్ టాక్ అబౌట్ దట్. అక్కడ ఉన్న వాళ్ళకి ఆ బుక్స్ తీసుకొని చదవడం కానీ ఆ మెమరీస్ ఇప్పటికీ చాలా మంది దే స్టిల్ మేక్ ఇట్ సో లైవ్లీ మాట్లాడినప్పుడు. అలాంటిది మీదే అన్నప్పుడు మీకు ఇంకాస్త అటాచ్మెంట్. అవును, డెఫినెట్గా అండి, డెఫినెట్గా. సో నెక్స్ట్ అయితే మీరు సంగీతం ఒకవేళ నేర్చుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేస్తే ఫ్యూచర్లో పాడే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఉండొచ్చు, ఏమో తెలీదండి. మీరు ఎప్పుడైనా ఎంకరేజ్ చేశారా సినిమాలో పాడమని? అంటే తనకి ఏది ఇష్టమైనా మీరు అది ఎంకరేజ్ చేస్తారా? ఎట్లా ఉంటుంది యూజువల్గా అయినా సపోర్ట్? డెఫినెట్గా అండి. అంటే సపోర్టివ్, నాకు ఏం కావాలంటే అదే. సో డెఫినెట్గా నాకు ఇది కావాలి, నేను పాడాలనుకుంటున్నానంటే సపోర్టే చేస్తాడు ఫర్ షూర్. ఇంకా ఇన్ఫ్యాక్ట్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఫర్ షూర్. సో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ మీ రెగ్యులర్ రెస్పాన్సిబిలిటీస్ కాకుండా ఇంకేం చేస్తున్నారు? డ్రాయింగ్ చేస్తానండి. యాక్చువల్గా ఒక ఆర్ట్ ఫామ్ ఉంది, ట్యాంగిల్ ఆర్ట్ అని. డ్రాయింగ్స్ చేస్తాను, ఆర్డర్ మీద చేస్తాను. సో అప్పుడప్పుడు అలా చేస్తాను. అంటే
చాలా లీజర్గా చేస్తానండి, డిసిప్లిన్గా చేయను. ఏమన్నా ఆర్డర్ వస్తే నేను ఇంట్రెస్ట్ ఫీల్ అయితే అప్పుడు చేస్తాను. లేకపోతే ఈ 2 years ఏం కోవిడ్ టైం యాక్చువల్గా చాలా ఎంజాయ్ చేసాం ఇంట్లో అందరం. లేకపోతే అలాంటి టైం దొరకదు కదా, వీళ్ళు షూటింగ్కి వెళ్ళిపోతారు ఫుల్ డే. సో బాగా ఎంజాయ్ చేసాము. హాయిగా ఉంది చెప్తుంటే. చక్కగా ఫ్యామిలీకి నేను ఒక స్ట్రెస్ బాస్టర్, ఫ్యామిలీ మెంబర్స్ అందరితో నాకు మంచి బాండింగ్ ఉంది. చాలా కూల్గా, ఇన్ఫ్యాక్ట్ ప్రతి అమ్మాయికి నాకు కూడా ఇలాంటి ఫ్యామిలీ ఉంటే బాగుండు అనిపించి అంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు ఆవిడ. కార్తికేయ గారు, మీ వైపుకి వస్తే హౌ వాజ్ యువర్ చైల్డ్హుడ్ అండి? చైల్డ్హుడ్లో డేస్లో కొంచెం మీరు స్ట్రగుల్స్ చూశారు, దాని తర్వాత ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇఫ్ యూ హ్యావ్ టు డిఫైన్ కార్తికేయ, అన్ని యాంగిల్స్ తెలుసు మీకు. పెయిన్ తెలుసు, మీకు గెయిన్ తెలుసు, మీకు హార్డ్ వర్క్ తెలుసు, మీకు సక్సెస్ తెలుసు, మీకు ఒక హిట్ తెలుసు, మీకు ఒక ఫ్లాప్ తెలుసు. ఇవన్నీ చూస్తే హౌ డు యూ డిఫైన్ ఆల్ దోస్ మెమరీస్ అండి, స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్? అంటే మీ టఫ్ డేస్ గురించి మాట్లాడితే ఏం చెప్తారు? ఆ టఫ్ డేస్లో దే వాజ్ అంటే నెవర్ అ టైమ్ దట్ నేనేం ఫీల్ అవ్వాలి టఫ్నెస్ వాట్ ఎవర్, ఆ పెయిన్ కానీ లేదు ఇప్పుడు ఏదో సిట్యుయేషన్లో ఉన్నాము అన్న సిట్యుయేషన్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. బికాజ్ అంటే ఎలా ఉండొచ్చో తెలియదు కాబట్టి. సో అది లేదు కాబట్టి దిస్ ఈజ్ లైఫ్, ఇంతే ఇలాగే ఉంటుంది కదా అనేది. సో వెన్ అలా పెరుగుతూ ఉండగా అప్పుడు వెన్ యూఆర్ సీయింగ్ అదర్ థింగ్స్ ఆర్ వాట్ ఎవర్, అంటే ఐ వుడెంట్ సే ఇప్పుడు సక్సెస్ లేకపోతే ఇప్పుడున్న లైఫ్ అప్పుడు తెలుసుంటే ఓ అలా ఉండాలేమో, దట్స్ నాట్ ద థింగ్. ఐ వాజ్ హ్యాపీ త్రూ అవుట్. అంటే నేను ఏ కాంటెక్స్లో అడిగానంటే మీరు చదువుకుంటూ కూడా పార్ట్ టైం జాబ్స్, బాస్కిన్ రాబిన్స్లో వర్క్ చేయడము, ట్యూషన్స్ అయిపోయిన తర్వాత వర్క్ చేసి ఎర్న్ చేయడము. అంటే ఆ స్టేజ్కి వచ్చేసి దట్ వాజ్ డ్యూరింగ్ మై ఇంటర్మీడియట్. అది ఇట్ వాజ్ నాట్ అంటే ఇప్పుడు అది కష్టం మీద చేసింది కాదు, కష్టం కోసం చేసింది కాదు. అప్పటికి మగధీర సినిమా జరుగుతుంది. సో ఇట్ వాజ్ లైక్ వీ వర్ కంఫర్టబుల్, అంతా బాగానే ఉండేది. డబ్బుల కోసం కాదు, ఇట్ వాజ్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్. అంటే ఎలా మై ఓన్ కాన్ఫిడెన్స్, లైక్ అంటే నా డబ్బులు నేను సంపాదించుకుంటే అది అనే జాబ్ చేయాలని ఎందుకు అనిపించింది? అంటే రోజు వెళ్ళేవాళ్ళం ఐస్ క్రీమ్ తినడానికి. నేను ఇంకా సినిమా కష్టాల్లాగా ఊహించుకోలేదు. లేదు నథింగ్. అంటే ఇట్ వాజ్ లైక్ టైం పాస్, టైం ఉంది అంటే. బాబా కూడా, అంటే బాబా అంటాను మా ఫాదర్ని, కాలింగ్ బాబా కూడా మామూలుగా ఏదో కాన్వర్జేషన్ లేదు, ఇంత టైం ఉంది అంటే. ఇంటర్మీడియట్లో కొంచెం అంతలా లైట్గా ఉండేది టైం. ఐ మీన్ ఐ వాజ్ నాట్ వెరీ స్టూడియస్ ఆల్సో. సో అలాగా మాట్లాడుతూ ఏదైనా సరదాగా ఏదైనా చేయొచ్చు కదా అని తెలియదు. ఐ వాజ్ ఎప్పుడు 14, సారీ నాట్ 14, 16, ఇంటర్మీడియట్ 16. సో రోజు ఐస్ క్రీమ్కి వెళ్తున్నాం, బాస్కిన్ రాబిన్స్ అని ఫిల్మ్ నగర్లో ఉండేది ఆ కేబీఆర్ పార్క్లో. సో సరే ఇక్కడే జాయిన్ అవుదాం సరదాగా. ఇట్ వాజ్ అ ఫన్ థింగ్ యాక్చువల్లీ. ఇట్ వాజ్ నాట్ అ స్ట్రగుల్ ఆర్ ఎనీథింగ్. ఇట్ వాజ్ మోర్ ఫర్ మై ఓన్ సాటిస్ఫాక్షన్. అప్పటికి నా శాలరీ వాజ్ 3,000 rupees a month సంథింగ్. సో 3,000 rupees చేతికి వస్తే అదేదో అంటే అదే ఆ ఫీలింగ్ వేరేది. అంటే సొంతంగా సంపాదించాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి అన్నది కూడా వాజ్ ఇట్ ది ఇన్స్పిరేషన్ డ్రాన్ ఫ్రమ్ రాజమౌళి గారు అని చెప్పచ్చా? చెప్పచ్చు. ఐ మీన్ ఇట్ వాజ్ అ సెల్ఫ్, అంటే అది కూడా నాకు రియలైజ్ అయినంత వరకు నాకు ఓన్లీ వెన్ ఐ స్టార్టెడ్ ఎర్నింగ్, నేను సంపాదించడం స్టార్ట్ చేసినప్పుడు ఆ 3,000 అయినా కానీ వెన్ 16 ఆ 3,000 rupees చేతికి వచ్చినప్పుడు అందులో వచ్చిన కిక్ ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్. అంటే యూజువల్గా ఇంటర్మీడియట్ ఏజ్లో మనకి అలాంటి థాట్స్ ఉండకపోవచ్చేమో. మేబీ బాగా చదువుకోవాలి, కాలేజ్కి వెళ్ళాలి, మార్క్స్ తెచ్చుకోవాలి, ఇంతవరకే మైండ్ ఉంటుంది. వన్స్ రాజమౌళి గారు ఎంటర్డ్ యువర్ లైఫ్, బిఫోర్ అండ్ ఆఫ్టర్గా మనం చూడొచ్చా? బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ థింకింగ్ ఆర్ బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ లివింగ్, బీయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ థాట్స్, చెప్పచ్చా అట్లా? అంటే క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇస్ ఐ మీన్ టు మీ ఇట్స్ అ వెరీ స్మాల్ థింగ్ కంపేర్ టు ఎవ్రీథింగ్ ఎల్స్ యూ మెన్షన్. మీరు చెప్పిన దాంట్లో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ద సేమ్, లైక్ ఈవెన్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్. బికాస్ అమ్మ నాకు అంత ప్రాబ్లం ఉండింది అనేది ఇట్ వాజ్ నెవర్, ఐ నెవర్ ఫెల్ట్ ఇట్. అంటే అంత స్ట్రాంగ్గా పెంచారు అలాగా. అమ్మ అలాగా అలా ఉండింది. ఐ మీన్ ఐ హ్యాడ్ మై ఎంజాయ్మెంట్స్ ఈవెన్ దెన్ స్మాల్. అంటే దట్ ఆ స్మాల్ వాజ్ బిగ్ అప్పుడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ చిన్న చిన్న ఈవినింగ్స్, ఒక సాటర్డే అయితే వీకెండ్ అయితే బేకరీకి వెళ్ళడం, దట్ వాజ్ మై సెలబ్రేషన్, దట్ వాజ్ మై ఎంజాయ్మెంట్. లైక్ స్కూటీ మీద డ్రైవ్కి వెళ్ళడం, ట్యాంక్ బండ్కి వెళ్ళడం, దీస్ థింగ్స్ వర్ హ్యాపీ. సో ఐ వాజ్ హ్యాపీ అండ్ కంటెంట్. ఏది లోటు నాకు ఇది లేదే అనే ఫీలింగ్ లేదు.
సో ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఇట్ వాస్ దేర్, ఎప్పుడు ఉండింది అది, ఇప్పుడు ఉంది, అప్పుడు ఉంది. అమ్మకి ఇస్తారా ఆ క్రెడిట్ని? ఆఫ్ కోర్స్, ఇంకా దానికే ఇవ్వాలి. నేను రాజమౌళి గారిని మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత బిఫోర్ అండ్ ఆఫ్టర్గా మాట్లాడితే ఏం చెప్తారు? బాబా ముందు నుంచి తెలుసు మాకు. సో ఇట్ వాజ్ నాట్ లైక్ ఇట్స్ అ న్యూ పర్సన్ అని ఏం కాదు. సో చిన్నప్పటి నుంచి తెలుసు యూనో. సో యాక్సెప్ట్ చేయడం అనేది ఇట్స్ ఐ డోంట్ థింక్, అంటే యాక్సెప్ట్ చేయడం అని కాదు, యూనో బోత్ ఆఫ్ దెమ్ లైక్ ఈచ్ అదర్. వన్స్ ఇంకా వాళ్ళు డిసైడ్ అయిపోయి ఇది అయిన తర్వాత ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ అంతే ఇంకా. అండ్ ఇట్ వాస్ అన్ అదర్ పర్సన్ యాడెడ్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ ఆఫ్ టూ. there's a third person now అంతే. మేబీ ఆ డిఫరెన్స్ చెప్తే కూడా ఇప్పుడు ఎవరికి కనిపెట్టలేరు కూడా తెలియదేమో. బికాస్ మీ గురించి, మీ వర్క్ డెడికేషన్ గురించి ఆయన ఎంత బాగా మాట్లాడతారు. అండ్ ఎస్పెషల్లీ ప్రొడక్షన్ క్వాలిటీస్ గురించి చెప్పాలంటే ఆచి తూచి రూపాయి కరెక్ట్గా ఖర్చు పెడతాడు, ఎక్కడ వేస్ట్ కానివ్వడు, చక్కగా ప్లాన్ చేస్తాడు, చాలా గొప్పగా మాట్లాడతారు, చూడముచ్చటగా అనిపిస్తుంది కూడా. సో ఈ ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి ఈ మూవీలో? నేను ప్రొడక్షన్ చేశానండి, లైక్ లైన్ ప్రొడక్షన్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కెడ్యూలింగ్ కానీ అండ్ మేకింగ్ షూర్ దట్ స్కెడ్యూల్ హ్యాపెన్స్ ఆన్ టైమ్ అండ్ రన్నింగ్ ద షూట్, ఇంకా బేసిక్గా దట్. అండ్ నౌ మార్కెటింగ్, దట్ వాస్ అంటే దట్స్ ద మెయిన్. అంటే ఒక ఫిల్మ్కి సంబంధించి 24 డిపార్ట్మెంట్స్ ఉంటే మేబీ మీకు అన్ని డిపార్ట్మెంట్స్ ఇంట్రెస్ట్ ఏమో కదా కార్తికేయ గారు? ఇంట్రెస్ట్ అంటే చిన్నప్పుడు అలా, అది కూడా ఆటలు అపార్ట్ ఫ్రమ్ బాస్కెట్ బాల్ అవి కూడా చేశాను. అదే కదా, ఇన్ని జాబ్స్ ఎలా చేయాలనిపించింది మీకు? అంటే ఎంజాయ్ వర్కింగ్, అది దట్ ఈస్ ఫర్ షూర్. ఐ ఎంజాయ్ బీయింగ్ ఆన్ మై ఫీట్ అండ్ యాక్టివ్గా ఉండి ఏదో చేయడం ఇష్టం. 24 hours వర్క్ హాలిక్ అని చెప్పచ్చా? 24 hours కాదు కానీ హైపర్ యాక్టివ్, వర్క్ కూడా ఎంజాయ్ చేస్తాను, బ్రేక్స్ కూడా అంతే ఎంజాయ్ చేస్తాను. అలా మరి బ్రేక్స్ ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే స్ట్రెస్ బస్టర్ ఉన్నారు కదా మీ పక్కనే. సో ఇట్స్ నాట్ లైక్ అంటే ఏదో మళ్ళీ ఐ లైక్ వర్కింగ్, అండ్ ఐమ్ వర్కింగ్, ఐ లైక్ టు అంటే అది ఫుల్ ఫ్లెష్డ్గా మనసు పెట్టి చేస్తా. సో యమదొంగకి ఐ వర్క్డ్ సెంధిల్ గారి కింద అసిస్టెంట్ కెమెరామెన్ కింద చేసా సినిమాకి, మాకు యమదొంగ అని మాకు తెలియదు. దాని తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ కింద చేసా. సో ఐ జస్ట్ అంటే అప్పటికప్పుడు ఆ టైంకి అయ్యే అవుదామని ఉండేది, సినిమాటోగ్రఫర్ అవుదామని లేదా డైరెక్టర్ అవుదామని. తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే దిస్ ఈజ్ మై స్ట్రెంగ్త్. సో మీ గురించి అడిగినప్పుడు బెస్ట్ క్వాలిటీ అపార్ట్ ఫ్రమ్ సింగింగ్ పూజా గారి గురించి ఏం చెప్తారు అంటే హీ సెడ్ ఇన్నోసెన్స్ అండ్ స్మార్ట్నెస్ అని చెప్పారు. సేమ్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగితే కార్తికేయ గారిలో మీకు బాగా నచ్చింది ఏంటి? అంటే ఒక్కటి చెప్పలేనండి, చాలా క్వాలిటీస్ ఇష్టం. హీ వాంట్స్ టు మేక్ హిజ్ ఓన్ లైఫ్ ఆన్ హిజ్ ఓన్, ఇండివిజువలిస్టిక్. ఇండివిజువలిస్టిక్. అది చాలా ఇష్టం నాకు జనరల్గా, ఆ కాన్సెప్ట్ ఇష్టం. సో అలా అదొకటి చాలా ఇష్టమైన క్వాలిటీ. అండ్ అఫ్ కోర్స్ హార్డ్ వర్క్ అదంతా మీకు తెలిసినవే. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ థింక్ తను ఎవరినన్నా ఇష్టపడితే, ప్రేమిస్తే ఐ థింక్ హీల్ గో, అంటే ఏమన్నా చేస్తాడు వాళ్ళ కోసం. ఐ థింక్ సో. అలా ఏమైనా చేసిన సంఘటనలు అంటే అంత ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ రాలేదు, బట్ కొంతమందిని చూస్తే ఆ అది తెలిసిపోతుంది వాళ్ళు చేస్తారు. ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే వీళ్ళు నా కోసం ఏమన్నా చేస్తారు అనే కాన్ఫిడెన్స్, అది చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్ ఎవరికన్నా. నా కోసం ఒక మనిషి ఉన్నాడు ఆల్వేస్, సెక్యూరిటీ డెఫినెట్లీ. సో మ్యారేజ్ గురించి మీరు ఏం డిఫైన్ చేస్తారు కార్తికేయ గారు? ట్రస్ట్, సెక్యూరిటీ, గివింగ్ సెక్యూరిటీ అండ్ అండర్స్టాండింగ్. అంటే దీస్ త్రీ ఆర్ కీ. అంటే ఈ 3 ప్రయారిటీస్ మీరు ఫుల్ఫిల్ అయ్యారు అనుకోవాలా ఇందాక తను చెప్పిన పాయింట్స్ ప్రకారం? అండ్ లవ్ ఆబ్వియస్లీ, లవ్ ఉంటుంది కదా. అయితే రాజమౌళి గారి గురించి ప్రపంచానికి తెలియని ఒక 1-2 పాయింట్స్ మీరు చెప్పాలి. అంటే ఆయనకి ఏమి ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా ఉండదు. టీ కాఫీ తాగరు. టీ కాఫీ తాగరు. ఓకే, ఏం తాగరు అంటే ఆబ్వియస్లీ మిల్క్, టీ, కాఫీ, నథింగ్. ఏది తాగకుండా ఎలా ఉంటారు? గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, మంచినీళ్ళు? ఐ థాట్ ఆఫ్ వన్, పెరుగన్నంలో స్వీట్ తింటారు. పెరుగన్నం స్వీట్ కాంబినేషన్ తింటారు కంపల్సరీ. అది కంపల్సరీ. పెరుగన్నంతో స్వీట్ ఉండాలి పక్కన. అంటే పెరుగు అన్నం వేసుకొని పెరుగు వేసుకుంటుండగా స్వీట్ ఏది అని అడుగుతారు అలా. ఇంకా స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, చాలా స్లోగా డ్రైవ్ చేస్తారు. అవునా? 20-30 స్పీడ్ ఉంటుందా? అంతే 20-30. ఎంత రోడ్డు ఎంత ఖాళీగా ఉన్నా ఏదో పక్కన నుంచి కార్లు ఫాస్ట్గా వెళ్ళిపోతే మనం కొంచెం అలర్ట్గా డ్రైవ్ చేస్తాం కదా,
ఆ పొజిషన్లో ఇలా ట్రై చేస్తారు. అది అప్పుడు పక్కన కూడా ఉంటాడు. ఆయన ఫోన్ బదులు ఎవరిదో టీవీ రిమోట్ ఏసీ రిమోట్ టీవీ రిమోట్ జోబులో పెట్టుకొని వచ్చారు ఒక అది అలాంటి మీతో ఇంటర్వ్యూ చేసిన ఈ టైం అంతా Yeah. నాకు అసలు నేను ఒక గెస్ట్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అని అయితే నాకు అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ టైం మీరు సాక్షి టీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడం అన్నది నా అచీవ్మెంట్గా నేను పక్కన లేదండి. పెట్టుకుంటే No, no, no. పక్కన పెట్టుకుంటే ఇట్ వాజ్ సో ఫన్, సో బ్యూటిఫుల్. అసలు మాకు నవ్వి 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 ఇంటర్వ్యూ ఎంత బాగుందో అనిపించింది. Even for మాకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. సాక్షి వ్యూవర్స్ అందరికీ హ్యాపీ దసరా.